జాతిపిత మహాత్మా గాంధీ సందర్శించిన గాంధీ పాఠశాల ఏలూరు కెనాల్ రోడ్డు సమీపంలో అగ్రహారం సమీపంలో ఉన్న శ్రీ గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయం పాఠశాలను 1921లో మహాత్మా గాంధీ సందర్శించారు. ఆనాటి నుండి గాంధీ స్కూల్గా ఇది పేరుగాంచింది. క్విట్ ఇండియా స్వాతంత్రోద్యమ కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటన చేసిన మహాత్మా గాంధీ ఏలూరు సందర్శించినప్పుడు 1921లో స్కూల్లో బస చేశారు. ఒక రోజంతా ఆ పాఠశాలలో సేద తీర్చుకొని పాఠశాలలో మేడి చెట్టును ఆయన స్వహస్తాలతో నాటారు. ఆ మేడి చెట్టు నేటికి దర్శనమిస్తోంది. గాంధీ పాఠశాల మరి స్వయానా గాంధీ గారు 1921వ సంవత్సరంలో వచ్చి ఈ పాఠశాలను సందర్శించినటువంటి విధానాలు అయితే కనుక ఉన్నాయి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మరి ఏలూరు ఈ యొక్క పరిసర ప్రాంతాలకు వచ్చినటువంటి మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ మరి ఈ యొక్క పాఠశాలను సందర్శించారు. మరి ఆయన చేతులతోనే స్వయంగా ఆయన ఇక్కడ ఈ మేడి చెట్టునట్టయితే కనుక నాటినంటే సందర్భాలు అయితే మనం చూసుకోవచ్చు. ఈ మేడి చెట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది, 1921లో జాతిపిత మహాత్మా గాంధీ నాటిన మేడి చెట్టు అని. మరి ఆయన స్వయంగా నాటినటువంటి ఈ మేడి చెట్టు నేటికి ఇప్పటికీ కూడా మరి విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయంగా ఉండేటువంటి విధానాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏలూరులో ఈ యొక్క ఎలిమెంటరీ అండ్ యూపీ పాఠశాలలో 6వ తరగతి నుంచి మరి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులకు విద్యను అభ్యసిస్తుంటారు. ఇక్కడ ఏలూరు పట్టణమే కాకుండా సదూర ప్రాంతాల నుంచి కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా మరి అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంటారు. ఈ జాతీయ గాంధీ పాఠశాలగా మరి ఇక్కడైతే కనుక ఈ పాఠశాల పేరుగాంచిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ సహకారాలతో పాటు మరి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా విద్యార్థులకు ఏ విధమైనటువంటి మరి సమస్యలు లేకుండా